డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే చేస్తున్నారో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మనకు ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది పార్ట్ 2 ఆఫ్ ద వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, సర్టిఫికేట్ కోసం చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు ఎన్ని యూనిట్స్ చదవాలి అండ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతారు, సో మనం ఎలా చదివితే మనం ఈజీగా పాస్ అవుతాం, ఇలాంటివి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఈజీగా పాయింట్ వైజ్ చెప్తాను, సో దట్ కొంతమందికి ఈజీగా అర్థం కాదు. సో ఫాస్ట్గా చెప్తే ఈజీగా అర్థం కాదు కాబట్టి సో పాయింట్ వైజ్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎంఏ ఇంగ్లీష్ ఈ ఇయర్ నుంచి సెమిస్టర్ విధానం. సో లాస్ట్ ఇయర్ ప్రీవియస్గా మనకు ఇయర్ బ్యాచ్ ఉంటుండే కాబట్టి సిలబస్ కావచ్చు, మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో ప్రీవియస్గా మాకు మోడల్ పేపర్స్ కావాలి, సో బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అవన్నీ కొత్తగా. సో ఈ ఇయర్ మీకు ఏవైతే ఇచ్చారో అవి మాత్రమే ఉంటాయి. ప్రీవియస్ బ్యాచెస్ కావచ్చు అవి ఏం యూజ్ కావు, మీకు అన్ని కొత్తగానే ఉంటాయి సిలబస్తో సహా. సో అది ఫస్ట్ పాయింట్. సో మనకి ఎంఏ ఇంగ్లీష్లో కంప్లీట్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ 1 ఇంగ్లీష్ ఫిక్షన్, సెకండ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ పోయట్రీ, థర్డ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫోర్త్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఫర్ అకాడమిక్ పర్పస్. సో 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో సబ్జెక్ట్స్ని రెడ్యూస్ చేస్తారు ఈ సెమిస్టర్ విధానంలో. 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సెకండ్ పాయింట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఇది సెమిస్టర్ ఎగ్జామ్ కాబట్టి మనకు 100 మార్క్స్కి ఉండదు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 70 మార్క్స్ ఉంటుంది. మిగతా 30 మార్క్స్ వచ్చేసి అసైన్మెంట్స్. సో మీరు ఏవైతే అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారో అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 రెండు కలిపి 30 మార్క్స్. సో 30 మార్క్స్కి మనకు 12 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. సో 30కి ఇక్కడ 12 రావాలి. అండ్ ఈ 70 మార్క్స్ ఏదైతే ఉందో దీంట్లో పాస్ మార్క్స్ వచ్చేసి 28 మార్క్స్. సో 70కి 28 వస్తే పాస్ మార్క్స్. సో ఇక్కడ 28, ఇక్కడ 12 రెండు కలిపి 40 మార్క్స్ వస్తే ఓవరాల్గా పాస్ అయినట్టు. సో అసైన్మెంట్స్లో సబ్మిట్ చేయని వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఓవరాల్గా ఫెయిల్, రెండిట్లో పాస్ అయితేనే పాస్ అయినట్టు. సో అసైన్మెంట్స్ ఇంకా ఎవరైతే రాయని వాళ్ళు ఉంటారో మీరు నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సేమ్ ఇదే టైంలో మీరు సెకండ్ ఇయర్లో వెళ్ళిన తర్వాత పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా సెమిస్టర్ వాళ్ళతో పాటు మీరు రాసుకొని సబ్మిట్ చేయాలి. ఇప్పుడైతే టైం అయితే లేదు. సో వెళ్ళి మీ స్టడీ సెంటర్లో రిక్వెస్ట్ చేయండి. సపోజ్ యాక్సెప్ట్ చేస్తే, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి రాసుకోవాలి. సో ఇప్పుడు పాస్ అవ్వడానికి ఎన్ని యూనిట్స్ చదవాలి అది ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, సో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. జస్ట్ సర్టిఫికేట్ కావాలి నాకు వన్ వీక్లో ఆర్ 4 డేస్ 5 డేస్లో నేను పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మనకు 5 బ్లాక్స్ ఉంటాయి. సో 5 బ్లాక్స్ కావచ్చు, 4 బ్లాక్స్ కావచ్చు. బ్లాక్కి 3 యూనిట్స్ 4 యూనిట్స్ సబ్జెక్ట్ వేరియేషన్ బట్టి ఉంటుంది. సో మీకు ఎన్ని బ్లాక్స్ అయినా ఉండండి, ఎన్ని యూనిట్స్ అయినా ఉండండి, అప్రాక్సిమేట్లీ ప్రతి సబ్జెక్ట్కి 15 యూనిట్స్ అయితే ఉంటాయి మినిమం. సో ఆ 15 యూనిట్స్లో కనీసం మీరు 8 యూనిట్స్ చదువుకొని వెళ్తే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇచ్చినా, క్వశ్చన్స్ ఎట్లా వచ్చినా మనము 8 యూనిట్స్ ఫస్ట్ 8 యూనిట్స్ చదువుకొని వెళ్తే మనకు 28+ మార్క్స్ అయితే వస్తాయి. నాట్ ఓన్లీ 28, ఒక 40+ మార్క్స్ అయితే వస్తాయి 8 యూనిట్స్. అదే ఓన్లీ నాకు పాసే కావాలి, ఎట్లన్నా రాని, నేను గిన్ని యూనిట్స్ చదువుకొని పోతా అనుకుంటే ఒక 6 to 7 యూనిట్స్ పర్ఫెక్ట్. ఏ క్వశ్చన్ వచ్చినా నేను చదువుకొని పోతా అంటే కంప్లీట్ ఆ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ వచ్చినా రాస్తా అనుకుంటే 6-7 అప్ టు 6 or 7 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే కనీసం ఫస్ట్ 8 యూనిట్స్ చదువుకొని వెళ్తే మీకు క్వశ్చన్స్ ఎట్లా వచ్చినా ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసుకొని వస్తే సరిపోతుంది. సో కంప్లీట్గా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి కావచ్చు, డిట్ టు డిట్ ఏం అవసరం లేదు. మీకు ఆ క్వశ్చన్ కనీసం అవగాహన ఉంటే ఓకే ఇది అని రాసుకుంటే మనకు మార్క్స్ అయితే ఇస్తారు. కంప్లీట్గా అందులో ఉన్నది రాస్తేనే మార్క్స్ అయితే అట్లేముండదు. కొద్దిగా మీడియం ఈజీ టు మోడరేటే కరెక్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఓన్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్ మనకు 2 సెక్షన్స్లో ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చేసి మనకు షార్ట్ ఆన్సర్స్, సెక్షన్ బి వచ్చేసి లాంగ్ ఆన్సర్స్. సెక్షన్ ఏలో వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ 10 క్వశ్చన్స్లో మీకు నచ్చినవి ఏవైనా 5 రాసుకోవచ్చు. 1, 2, 3, 7, 8, 9 అట్లా రాసుకోవచ్చు మీకు నచ్చినాయి. సో ఓవరాల్గా 10లో నుంచి మీకు నచ్చిన 5 అయితే రాసుకోవచ్చు. 5 4s are 20 మార్క్స్. సో సెక్షన్ ఏ కంటెంట్స్ షార్ట్ ఆన్సర్స్ టోటల్ 20 మార్క్స్. 5 out of 10 రాసుకోవాలి, అంటే 10 ఇస్తారు 5 రాసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి లాంగ్ ఆన్సర్స్. 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5లో ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1లో ఏబి ఉంటుంది, ఏ అన్న రాయొచ్చు బి అన్న రాయొచ్చు. సెకండ్లో ఏబి ఉంటుంది, ఏ అన్న రాయొచ్చు బి అన్న రాసుకోవచ్చు. సో 5 ఇస్తారు, ఇది ఇంటర్నల్ చాయిస్. అది వచ్చేసి మనకు ఓవరాల్ చాయిస్. ఇది సెక్షన్ బి వచ్చేసి ఇంటర్నల్ చాయిస్. సో 5 into 10 ఒక్క క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటాయి, 50. సో అక్కడ 20 మార్క్స్, ఇక్కడ 50 మార్క్స్. సో ఓవరాల్గా 70 మార్క్స్. సో ఈ 70 మార్క్స్కి మీకు 28 మార్క్స్ రావాలి. సో ఇప్పుడు మనకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ యూనిట్ నుంచి ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు సెక్షన్ ఏలో మనకు 10 మార్క్స్ ఇస్తారు, అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి
ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది, సెకండ్ క్వశ్చన్ సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది, థర్డ్ క్వశ్చన్ థర్డ్ యూనిట్, ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ వరకు వాళ్ళు కంటిన్యూగా 6 ఇస్తారు. ఆ సెవెంత్ యూనిట్ నుంచి సెవెంత్ క్వశ్చన్ నుంచి 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఈ యూనిట్స్ నుంచి ర్యాండమ్గా 7th యూనిట్ నుంచి ఒకటి, 9th యూనిట్ నుంచి ఒకటి, 11th, 12th, సో ఇట్లా ర్యాండమ్గా ఇస్తారు. సో ఇక్కడ మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మనకు ఇక్కడ 15 యూనిట్స్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ 8 యూనిట్స్ చదువుకుంటే కనీసం 10లో మీకు 6 to 7 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో మన స్ట్రాటజీ ఎట్లుండాలంటే ఫస్ట్ 8 యూనిట్స్ మొత్తం చదువుకొని వెళ్తే మనము ఈ 10లో 5 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో అట్లా ఇస్తారు. కొంతమంది నేను ఓన్లీ 3 చదువుకొని పోతా, 4 చదువుకొని పోతా అంటే 4 క్వశ్చన్సే వస్తాయి. సో ఎగ్జామినర్ ఎట్లా డిజైన్ చేస్తారంటే క్వశ్చన్ పేపర్స్ పక్కా ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ రావాలి, ఆర్ 80% ఆఫ్ ద యూనిట్స్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ రావాలి. సపోజ్ 14th 15th వదిలేసిన వాళ్ళు ఫస్ట్ 10 యూనిట్స్ నుంచి పక్కా క్వశ్చన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఈచ్ యూనిట్ నుంచి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ రావాలని ఉంటుంది కాబట్టి ఫస్ట్ 8 యూనిట్స్ చదువుకొని వెళ్ళండి. సో నాట్ ఓన్లీ పాస్ మార్క్స్, కొంచెం మంచి మార్క్స్ రావాలన్నా 8 యూనిట్స్ చదువుకొని పోతే సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఈ వీడియోలో నేను క్వశ్చన్ టు ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మనకు టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్లో మోడల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్లో ఒక 4-5 కావచ్చు, లాంగ్ ఆన్సర్స్లో ఒక 4 to 5. సో అప్రాక్సిమేట్లీ 6, 7, 8 or 10. సో సబ్జెక్ట్ వేరియేషన్ బట్టి ఉంటాయి, మినిమం 8 ఉంటాయి. ఆ 8 చదువుకొని పోవాలి. అందులో నుంచే మనకు 90% ఆఫ్ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తారు, లేకపోతే అదే క్వశ్చన్ని మాడిఫై చేసి ఇస్తారు. సో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి సెట్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. సో 3 సెట్స్ చేస్తారు కాబట్టి సెట్ ఏలో వచ్చింది సెట్ బిలో రాదు, సెట్ బిలో వచ్చింది సెట్ సిలో రాదు. అండ్ అక్కడ గైడ్ లైన్స్ ప్రకారంగా 10 or 15% ఆఫ్ ద క్వశ్చన్స్ మాత్రమే రిపిటేషన్ జరుగుతాయి. 80 to 85% కంపల్సరీగా డిఫరెంట్ ఉంటాయి. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. పేపర్ ఏ, పేపర్ బి, పేపర్ సి 3 సెట్స్ చేస్తారు, డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మీరు చదివితే 8 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఏవైతే బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి మోడల్ ఎగ్జామినేషన్స్ అవి చదువుకొని వెళ్తే పక్కా పాస్ అవుతారు. మీకు క్వశ్చన్స్ కొంచెం వేరే టైప్లో ఫ్రేమ్ చేసినా సేమ్ క్వశ్చన్ని వాళ్ళు డిఫరెంట్ ప్రకారంగా ఇస్తారు. అందులో ఉన్న కీ పాయింట్స్ మనం ఏమైతే చదువుకొని పోతామో అవి మీరు ఏది వచ్చినా అవే ఆన్సర్స్ రాసుకోవాలి. సో ఇదే మెయిన్. ఎవరైతే మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పాస్ అవ్వాలంటే బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవే చదువుకోవాలి. అవి చదువుకోండి. క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ రాకపోయినా అదే క్వశ్చన్ని వాళ్ళు వేరే విధంగా అడుగుతారు. వేరే విధంగా అడిగినా సేమ్ క్వశ్చన్ మనం ఆన్సర్ రాసుకొని రావాలి, సరిపోతుంది పాస్ అవ్వడానికి. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ కూడా నేను ట్రై చేస్తాను, ఎందుకంటే మన దగ్గర టెక్స్ట్ బుక్స్ కూడా లేవు, కొత్త సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి. సో ప్రిపేర్ చేయాలంటే బుక్స్ కూడా లేవు కాబట్టి సో నేను ట్రై చేస్తాను. ఏవైతే మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే గన్ షాట్ అంటే మనకు 50% ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో నుంచి రావచ్చు. అంటే ప్రతి యూనిట్కి ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అట్లా ఇస్తాను. ఒక 30 క్వశ్చన్స్ అయితే ఆ 20 క్వశ్చన్స్ అని ఇస్తే మరి 2-3 డేస్లో ఎవరైతే పాస్ అవ్వడానికి చూస్తారో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. అది ఈ 3-4 డేస్లో అయితే చేస్తాను. సో మనకు మోడల్ క్వశ్చన్స్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ అయితే ఎక్కడ దొరకవు, ఎందుకంటే ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీదే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మనకైతే ఇప్పుడు ఉండవు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు ఎవరైతే లైక్ మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ కావచ్చు, లాంగ్ ఆన్సర్స్, క్వశ్చన్ టు ఆన్సర్స్ కావాలంటే సింప్లిఫైడ్ వర్జన్లో మీకు పీడిఎఫ్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు టెక్స్ట్ బుక్స్ అయితే చదువుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్లో ఇబ్బంది అనిపిస్తేనే మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆల్ సబ్జెక్ట్స్, సో ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్స్ ఫస్ట్ 12 యూనిట్స్ మాత్రమే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది చదవలేరు కాబట్టి ఫస్ట్ 12 చేస్తాను. ఆ 12లో మీరు 8 యూనిట్స్ అన్న ప్రింట్ తీసుకోవచ్చు. 6 యూనిట్స్ అయితే చదువుతా అంటే 60 యూనిట్స్, 10 యూనిట్స్ అయితే 10. మీకు నచ్చిన యూనిట్స్ ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. బయట జిరాక్స్లో A4 షీట్స్లో మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా మనకు ఒక సబ్జెక్ట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే ఉంటుందండి. సో కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ నేమ్ 4 సబ్జెక్ట్స్ కాబట్టి ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు లింక్ క్లిక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఒకేసారి కొనుక్కుంటానని అనుకుంటే ఫస్ట్ లింకే ఉంటుంది, ఆ లింక్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఒకేసారి మీరు 200 పే చేసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో లింక్ ఫస్ట్ స్టెప్ మీరు లింక్ క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవాలి. అమౌంట్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి, ఈమెయిల్ అడ్రస్కి మీకు మెసేజ్ వస్తుంది. సో అక్కడ మీరు పర్చేస్ చేసినట్టు ఒక మెసేజ్ వచ్చి కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది. యాక్సెస్ యువర్ పర్చేస్ అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అప్పుడు మీరు ఏవైతే పర్చేస్ చేసిన పీడిఎఫ్స్ ఉంటాయో అవి కనిపిస్తాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని బయట ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇవి డిజిటల్ పీడిఎఫ్స్ కాబట్టి సో 50 రూపీస్ మాత్రమే ఉంటాయి.
సో అట్లా ఒకే పీడిఎఫ్లో అన్ని సబ్జెక్ట్స్ అన్న తీసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా నాకు ఈ ఒక్క సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఒక సబ్జెక్ట్ అన్న తీసుకోవచ్చు. సో టోటల్గా 5 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కింద వచ్చేసి సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4. సపోజ్ పీడిఎఫ్ ఇష్యూస్ ఉంటే నా మెయిల్ ఐడి అక్కడ డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి సో పర్చేజ్ చేశాను, పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతలేదు, పీడిఎఫ్ ఇష్యూ అంటే వితిన్ 5 to 10 minutesలో మీ పీడిఎఫ్ మీకు మీ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది. అప్పటికి ఇష్యూస్ వస్తే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్స్ అయితే లిఫ్ట్ చేయనండి, కాల్స్ అయితే చేయకండి, ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. సో ఎవరికైతే మెటీరియల్ కావాలనుకుంటున్నారో ఎంఏ ఇంగ్లీష్ ఆల్ 4 సబ్జెక్ట్స్ మెటీరియల్స్ అన్న పెట్టండి, లేదంటే పీడిఎఫ్ పర్చేజ్ చేస్తాను ఇష్యూ ఉంది అని మీ స్క్రీన్ షాట్ పెట్టండి, ఏదైతే పేమెంట్ ప్రూఫ్ ఉంటుందో మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తాను. సో మీకు వెబ్సైట్ ద్వారా ఫాస్ట్గా రిప్లై వస్తుంది, సో ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో వాట్సాప్ ద్వారా మీకు ఒక 10 to 15 minutes అయితే డిలే జరుగుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. సో కాల్స్ అయితే లిఫ్ట్ చేయను, మీరు తీసుకున్న తర్వాత మన ఇష్యూస్ ఉంటే కాల్స్ ద్వారా రెస్పాన్స్ ఉంటుంది. సో కింద లింక్స్ ఉంటాయి. సపోజ్ పీడిఎఫ్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఇదే వీడియో కింద వచ్చి ఇదే లింక్ క్లిక్ చేసుకొని ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకు మళ్ళీ రీలాగిన్ అడుగుతుంది. రీలాగిన్ అంటే జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్స్ మీకు వస్తాయి. అప్పటికి రాకపోతే నా మెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఎవరైతే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకు లైక్ గ్రూప్స్ అయితే చేస్తారు, వాట్సాప్ గ్రూప్స్. సో ఎవరైతే ఈ డిజిటల్ పీడిఎఫ్స్ మీరు పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటారో యూజ్ మీకోసమే చేసుకోండి. సో మనము వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే సో యాజ్ పర్ 1957 లీగల్ ఇష్యూస్ అయితే మీ మీద తీసుకోవడం జరుగుతుందండి. సో మీరు 50 రూపీస్ అని అందరికీ షేర్ చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది. సో మీ మీద అయితే కేసు అయితే పెట్టడం జరుగుతుంది. సో ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్ ఒక ఇద్దరు ఇట్లనే రిపీటెడ్గా చేస్తే సో మేమైతే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో చిన్న పిల్లలనే మేము వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళి సో సమ్ అమౌంట్ అయితే తీసుకొని వాళ్ళకైతే కేసు వాపస్ అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు చిన్న చిన్న ఇష్యూసే అవి పెద్ద ఇష్యూస్ వరకు వెళ్తాయి కాబట్టి సో మీరు కొనకపోయినా పర్లేదు, కానీ ఇట్లాంటి మిస్లీడింగ్ కంటెంట్ కావచ్చు, ఇలాంటివి షేరింగ్ కావచ్చు అయితే చేయకండి. సో మెయిన్గా ఎవరైతే షేర్ చేస్తారో మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ మా వెబ్సైట్లో ఉంటుంది, మీరు పర్చేజ్ చేస్తారు కదా. సో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఆ ప్రూఫ్ అండ్ మీరు ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు షేర్ చేస్తే అక్కడ ప్రతి స్టడీ సెంటర్లో మన ఛానల్ స్టూడెంట్స్ ఒక్కళ్ళనే ఉంటారు పక్కా. సో వాళ్ళు షేర్ చేస్తారు. అండ్ అలా షేర్ చేసిన వాళ్ళకైతే మన ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, అప్కమింగ్ సెమిస్టర్లో మీకు ఫ్రీగా మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ ఆ స్క్రీన్ షాట్ ఎవరు పంపారు అదొక్కటి షేర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎవరో ఒకరు చాలా మంది ఉంటారు ప్రతి స్టడీ సెంటర్లో. అండ్ కొన్ని స్టడీ సెంటర్సే ఉన్నాయి, లైక్ పీజీ సికింద్రాబాద్ కావచ్చు, కొన్ని మేజర్ డిస్ట్రిక్ట్స్లోనే గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ప్రతి స్టడీ సెంటర్లో ఉంటారు కాబట్టి. సో నేను ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ షేర్ చేసిన అక్కడ అందరికి యూజ్ఫుల్ అవుతుందని షేర్ చేస్తాను, నాకు తెలియదు అట్లా అంటే మేము కుదరదండి. సో ఒక్క పీడిఎఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి సో మేమైతే కుదరదు. సో పెనాల్టీ ఉంటుంది, కేసు కూడా ఫెయిల్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను, కొనకపోయినా పర్లేదు కానీ ఇలాంటి మిస్లీడింగ్ కంటెంట్ అయితే చేయకండి. సో మేము ప్రాపర్ పబ్లికేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి సో మాకు లైసెన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడే చెప్తున్నాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో గన్ షాట్స్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు ఆ పీడిఎఫ్స్ ఏ విధంగా ఉన్నాయి సో అవి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 12 యూనిట్స్ ఉంటాయి, అందులో మీకు 6 యూనిట్స్ నచ్చితే 6 యూనిట్స్ ప్రింట్ తీసుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 4 సబ్జెక్ట్స్ సంబంధించినవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండెక్స్ పేజ్లో మనకు ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో సో ఇక్కడ కోర్స్ నేమ్ ఉంటుందండి. సో ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్. సో మీ సబ్జెక్ట్ నేమ్ సో ఇంగ్లీష్ ఫిక్షన్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయా దానికి సంబంధించినవి. అండ్ మన పబ్లికేషన్ ఉంటుంది కాబట్టి ఇది లైసెన్స్ అండి. సో షేర్స్ అయితే చేస్తే మీకు ఇష్యూస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు లీగల్ ఇష్యూస్ కూడా నోటీస్ ఇచ్చాను. సో అది చదువుకోండి, ఎవరైతే పర్చేజ్ చేస్తారో మీరే యూటిలైజ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేస్తే మీకు ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మెయిన్గా మనకు ఇప్పుడు యూనిట్ 1 ఉంది. సో యూనిట్ 1 ఎగ్జాంపుల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు టోటల్ గా 230 పేజెస్ అయితే ఉంటాయి. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు తీసుకుంటే ఒక 120 పేజెస్ ఆర్ 110 పేజెస్ లో మీకైతే స్పైరల్ బైండింగ్ అయిపోతుంది బయట. సో అండ్ ఇక్కడ ప్రతి యూనిట్ లో మనకు 12 యూనిట్స్ ప్రతి సబ్జెక్ట్ లో మనకు 12 యూనిట్స్ ఇంక్లూడ్ చేశాను. సపోజ్ మీరు 8 యూనిట్స్ చదవాలనుకుంటే మీరు 150 పేజెస్ 160 అట్లా ఒక 75 రూపీస్ లో మీరు బయట ప్రింట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో 12 చదువుతుంటే 12 తీసుకోవచ్చు, 8 చదివితే 8, 6 చదివితే 6. సో ఆ విధంగా మీరు తీసుకోండి. సో ఇప్పుడు యూనిట్ 1 ఇంట్రొడక్షన్ టు ఫిక్షన్ ఉంది. సో వాట్ ఈస్ ఫిక్షన్, వాట్ ఆర్ ద మేజర్ జనరల్స్ ఆఫ్ ఫిక్షన్. సో ఇది మనకు బ్యాక్ సైడ్ లో ఉండే క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ వాళ్ళు ఎలా అయినా అడగచ్చు, వాట్ ఈస్ ఫిక్షన్, వాట్ ఆర్ ద మేజర్ జనరల్స్ ఆఫ్ ఫిక్షన్ అడగచ్చు డైరెక్ట్ గా. సో మీరు డెఫినేషన్ ఆఫ్ ఫ్రిక్షన్ రాయాలి. సో మేజర్ జనరల్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇందులో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మీరు 4 అన్నా చదువుకోవచ్చు.
సో కొద్దిగా ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకు మేము 5, 6 ఇంక్లూడ్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఈ 7 ఉన్నాయి కదా! సో ఇది మనకు లాంగ్. సో ఇట్లా 7 కాకుండా మీరు ఒక 5 అన్నా చదువుకోవచ్చు. సో 5 చదువుకొని మీరు అబ్జర్వ్ రాసినా సరిపోతది. సో ఎక్స్‌ప్లెయిన్ డైరెక్ట్ ఫ్రిక్షన్స్ అడుగుతారు. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ సో ఇంగ్లీష్‌లో అట్లా అడుగుతారు. సో ఆ విధంగా మీరు చదవండి. సో బ్యాక్ సైడ్స్ ఉన్న క్వెషన్సే వస్తాయి. లేకపోతే అదే క్వెషన్‌ని వాళ్ళు వేరే విధంగా అడుగుతారు అంతే. సో బ్యాక్ సైడ్ ఉన్నాయి మీరు చదువుకుంటే సరిపోతది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ నోవెల్లా. సో ప్రతిదానికి మనకి ఇంట్రడక్షన్ ఉంటది, డెఫినిషన్ ఉంటది. ఫీచర్స్ ఆఫ్ నోవెల్లా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి. కనీసం మీరు 3 చదువుకుంటే సరిపోతది. సో ఇట్లా ఆన్సర్ అయిపోతది. సో ఇప్పుడు ఇవన్నీ ఇంపార్టెన్స్ ఆఫ్ నోవెల్లా మీరు చదువుతా అంటే చదవండి. అండ్ ఎగ్జాంపుల్స్. సో బేసిక్ ఐడియా ఉంటే సరిపోతది మనం. సో ఇప్పుడు వాట్ ఈస్ షార్ట్ స్టోరీ ఉంది. వాట్ ఈస్ షార్ట్ స్టోరీ? సో డెఫినిషన్ ఆఫ్ షార్ట్ స్టోరీ అంటే ఏంది? క్యారెక్టరిస్టిక్స్. సో షార్ట్ స్టోరీలో ఏమేం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి? సో మనకి ఎలిమెంట్స్ ఆఫ్ షార్ట్ స్టోరీ. సో మనకు ఆ షార్ట్ స్టోరీ చేయాలంటే ఏమేమి ఎలిమెంట్స్ కావాలి? థీమ్ కావచ్చు, పాయింట్ ఆఫ్ వ్యూ సో అవన్నీ. సో ఎగ్జాంపుల్స్ ఫేమస్ ఇక్కడ 4 ఇచ్చాను. మీరు 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతది. సో ఇది ఇంపార్టెంట్ క్వెషన్. సో ఇట్లా నేను ఇంపార్టెంట్ గన్ షాట్ క్వెషన్స్ కూడా ఇస్తాను. ప్రెజెంట్ ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఇవి చదువుకుంటే సరిపోతది. సో ఇట్లా ప్రతి యూనిట్ మనకి ఏవైతే బ్యాక్ సైడ్ క్వెషన్స్ ఉంటాయో అవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేశానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోండి. సో బలవంతం ఏం లేదు. మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. కాకపోతే ఇది కొద్దిగా ఆర్గనైజ్డ్ వేలో మీకైతే క్వెషన్ టు ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా ప్రతి యూనిట్ ఆల్ ఓవర్ ప్రతి సబ్జెక్ట్స్ లో ఇట్లా డీటెయిల్ గా మీకైతే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ సబ్జెక్ట్. సో అలానే మీకు సెకండ్ సబ్జెక్ట్, థర్డ్ సబ్జెక్ట్ అన్ని ఉంటాయి. సో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇంగ్లీష్ పోయట్రీ ఉంది. సో ఇప్పుడు ఇంగ్లీష్ పోయట్రీ కూడా మనకు సేమ్ ఇండెక్స్ పేజ్ లో మనకు ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ నేమ్ వస్తుంది ఇంగ్లీష్ పోయట్రీ ఇక్కడ. సేమ్ మనకు లీగల్ నోటీస్ ఉంటుంది ప్రతి దాంట్లో. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ యూనిట్ 1 సేమ్ యూనిట్ 1 నేమ్ ఉంటది. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇది క్వశ్చన్. సో డైరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది ఇట్లా. సో మీరు ఫస్ట్ 6 అయితే కూడా పర్ఫెక్ట్ గా చదువుకోండి. ఫస్ట్ 6 పర్ఫెక్ట్ చదివితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది పాస్ అవ్వడానికి. సో సేమ్ విధంగా మీకు క్వశ్చన్స్ ఇట్లానే ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు 159 పేజెస్ ఉన్నాయి. సో 159 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 80 పేజెస్ లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ లో మీకు అయితే వచ్చేస్తుంది. ఇది కూడా 12 యూనిట్స్ ఉంటుంది. సో మీరు తీసుకుంటే 8 యూనిట్స్ అట్లా మీరైతే తీసుకోవచ్చు. సో ఇది మనకు కోర్స్ 2 అంటే సబ్జెక్ట్ 2 ఇంగ్లీష్ పోయట్రీ గురించి సేమ్ ఇది ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కోర్స్ 3 ఉంటది, కోర్స్ 4 ఉంటది. సో ఎగ్జాంపుల్ నేను కోర్స్ 4 తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరీ లెంతీగా అయిపోతుంది వీడియో. సేమ్ కోర్స్ 4 లో కూడా మనకి ఇట్లా ఉంటది. సపోజ్ కోర్స్ 3 ఉంది. సో ఇంట్రొడక్షన్ టు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది. సో టోటల్ 300 పేజెస్ ఉన్నాయి. సో మీరు అప్ టు 8 యూనిట్స్ తీసుకుంటే మనకు 200 పేజెస్ అట్లా వస్తుంది. అంటే 100 పేజెస్ లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోతుంది. సో సేమ్ ఇక్కడ కూడా ఇండెక్స్ పేజ్ అన్ని లీగల్ నోటీసులు అన్ని ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ యూనిట్ నేమ్ ఉంటుంది. బ్లాక్ 1 హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో డైరెక్ట్ లాంగ్ ఆన్సర్ అయితే ఇక్కడ లాంగ్ ఆన్సర్ ఎగ్జాంపుల్ గా. సో లాంగ్ ఆన్సర్ అయితే లాంగ్ ఆన్సర్. ఇక అదే యూనిట్ లో మళ్ళీ షార్ట్ ఆన్సర్స్. సో లాంగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 తర్వాత లాంగ్ అయిన తర్వాత సెక్షన్ బి వచ్చేసి మనకు షార్ట్. సో ఇవి సెక్షన్ ఏలో వస్తాయి మనకు ఎగ్జామ్ లో. సెక్షన్ ఏ అంటే షార్ట్, సెక్షన్ బి అంటే లాంగ్. సో సెక్షన్ ఏలో 10 ఇస్తారు, 5 రాయాలి. ఇందులో 5 కి 5 రాయాలి కానీ ఇంటర్నల్ చాయిస్. సో ఇవి షార్ట్. షార్ట్ అయితే మనకు మోస్ట్లీ 1 పేజ్ ఆర్ 1.5 లో వచ్చేస్తుంది. సో ఇవి షార్ట్ ఆన్సర్స్. సో ఈ విధంగా మనకు యూనిట్ 1 సారీ కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3 సో 4 కోర్సెస్ అయితే ఉంటాయండి. 4 సబ్జెక్ట్స్. సో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే టెక్స్ట్ బుక్స్ అన్న మీరు చదువుకోవచ్చు. కొద్దిగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో డైరెక్ట్ వాళ్ళు చదవలేరు అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్లో
అండ్ ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు అండ్ ఎవరైతే ఓన్లీ సర్టిఫికేట్ కావాలి. సో మన టార్గెట్ వచ్చేసి ఓన్లీ 40% కాదు, 50%. సో 50% వస్తే మీకు ఎక్కడ కూడా ఇష్యూ రాదు. సో పాస్ అయినా నో ప్రాబ్లమ్. కాకపోతే కనీసం మన టార్గెట్ 50%. సో కంప్లీట్‌గా 8 యూనిట్స్ పర్ఫెక్ట్‌గా చదువుకొని పోతే, బ్యాక్ సైడ్ క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా చదువుకొని పోతే సరిపోతది. అండ్ ఈ బ్యాక్ సైడ్ క్వెషన్స్‌లో కూడా నేను ఇంపార్టెంట్ గన్ షాట్ ట్రై చేశాను టైమ్ ఉంటే. ఎందుకంటే ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది. లైక్ మెటీరియల్స్ లేవు కాబట్టి, మన దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి, సో స్టూడెంట్స్ నుంచి తీసుకొని అవి ప్రిపేర్ చేసుకొని అవి చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి, కనీసం మీరు ఇవి చదువుకొని పోతే టైం ఉంటే నేను గన్ షాట్ క్వెషన్స్ ట్రై చేస్తాను. ఎగ్జామ్స్‌కి ఒక 4, 5 డేస్ ముందు నేను ట్రై చేస్తాను. అంతలోపు మీరు ఒక 5 యూనిట్స్ ఆర్ 6 యూనిట్స్ పర్ఫెక్ట్‌గా అన్ని చాప్టర్స్ చదువుకుంటే సరిపోతది. సో ఎవరైతే పర్సనలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి అన్ని. ఫస్ట్ లింక్‌లో మీకు ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌లో మీకు ఇండివిడ్యువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్‌గా కొనుక్కోండి. ఒకే పీడీఎఫ్‌లో అన్నీ కావాలి అంటే ఒకే లింక్ ద్వారా 4 పీడీఎఫ్స్ ఇండివిడ్యువల్ కావాలంటే ఫస్ట్ లింక్. అది క్లిక్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఆర్ వాట్సాప్‌కి మెసేజ్ వస్తది. సో మీరు పర్చేజ్ చేసినట్టు వస్తది. అక్కడ కింద మీకు యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పీడీఎఫ్ మీకొస్తాయి. అప్పటికి రాకపోతే నా మెయిల్‌కి మెసేజ్ చేయండి. సో మెయిల్‌కి మెసేజ్ చేస్తే వితిన్ 10 మినిట్స్‌లో మీకు ఆ పీడీఎఫ్స్ మీ వాట్సాప్ నంబర్‌కి షేర్ చేస్తాను. అప్పటికి రాకపోతే కింద వాట్సాప్ నంబర్ ఉంటది. సో వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. కాల్ చేసైతే లిఫ్ట్ చేయను. వాట్సాప్ ద్వారా కొన్ని 10-15 మినిట్స్ టైం పడతది. సో వెబ్‌సైట్ ద్వారానే మీకైతే తొందరగా వస్తది కాబట్టి వెబ్‌సైట్ ద్వారా ట్రై చేయండి. వెబ్‌సైట్ ద్వారా రాకపోతే మెయిల్ చేయండి. మెయిల్ ద్వారా మీకు ఫాస్ట్‌గా రిప్లై అయితే వస్తది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.